ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। शास्त्रं शरीरमीमांसा देवस्तु परमेश्वरः आचार्याः शंकराचार्याः सन्तु मे जन्म जन्मनि। శ్రీ శంకర భగవత్పాదులు మనకు ప్రసాదించినటువంటి అమూల్య రత్నము వివేక చూడామణిని అధ్యయనం చేస్తున్నాం. దీంట్లో మాయ శుద్ధ బ్రహ్మాన్ని అధ్యయనం చేసుకుని త్రిగుణాలలోనికి ప్రవేశించాము. రజోగుణాన్ని అర్థం చేసుకున్నాం. తమో గుణాన్ని కూడా గురువుగారు బోధించినటువంటి విధంగా తెలుసుకున్నాము. ఈనాడు సత్వగుణాన్ని విశ్లేషించుకుంటాము. అయితే మనందరికీ ఒక సందేహం వస్తుంది, సత్వరజస్తమో గుణాలు కదా, గురుగారు ఎందుకు రజస్తమో సత్వగుణాలని చెప్పారు అని. అంటే ప్రాణులలో అధికముగా ఉండేటటువంటి గుణము రజోగుణం. ఇది క్రియాత్మక శక్తి లేక క్రియాశక్తి. ఈ రజోగుణం విక్షేపం చెందితే వచ్చేటటువంటి అనర్థాలన్నీ కూడా మనం చూసాం. తమో గుణము ఈ రజోగుణానికి పుట్టుక స్థానం. ఈ తమో రజోగుణాల ఆవరణ విక్షేపాల వలన కలిగేటటువంటి ఉద్ధృతాన్ని, ఆ విధ్వంసాన్ని తెలుసుకుని ఆ తర్వాత శిష్యుడు వాటి నుంచి దూరంగా ఉండి సత్వగుణంలోకి వస్తాడు అనే ఉద్దేశంతో ఆయన రజోగుణాన్ని బోధించి ఆ వెనుక తమో గుణాన్ని కూడా బోధించి ఇప్పుడు సత్వగుణ ప్రధానంగా మనల్ని తయారు చేయడానికి నడుం కట్టుకుని ఈ విధంగా చెప్పారు. 43వ భాగము, 3 శ్లోకాలు ఈరోజు. రజస్సులో 2, తమస్సులో 4 చూశాము. ఈ 3 శ్లోకాలను ఒకసారి పఠించుకొని ఆ వెనుక వాటిని విశ్లేషించుకుందాం. సత్వం విశుద్ధం జలవత్ తథాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే యత్రాత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రకాశయత్యక్క ఇవాఖిలం జడం. జస్ట్ నోట్ దట్ వర్డ్ శరణాయ. శరణాయ అంటే సంసారం, ఈ సృష్టి. ఈ శ్లోకంలో ఈ సత్వము మిళితమై ఉంటే, విశుద్ధ సత్వము ఉభయములతో మిళితమై ఉంటే, అంటే రజోతమో గుణాలతో మిళితమవుతే సృష్టి జరుగుతుంది అని చెప్తున్నారు. సత్వం విశుద్ధం జలవత్ తథాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే యత్రాత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రకాశయత్ అర్కైవాఖిలం జడం. ఇంకా తమోగుణం వదిలేసిన తరువాత ఒట్టి రజో సత్వగుణాలు, సత్వంలో కొంచెం రజస్సు చేరిస్తే ఏమవుతుందో చెప్తున్నారు. మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః తు అమానితాద్యా నియమాయమాద్యాః శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిర్
అసన్నివృత్తి. ఈ కాంబినేషన్ వలన దైవీ సంపత్తి ఏర్పడుతుంది. ఏమిటి కాంబినేషన్? సత్వగుణము కొద్దిగా రజోగుణము, తమస్సు లేదు ఇక్కడ. మూడోది విశుద్ధ సత్వస్య గుణా ప్రసాద స్వాత్మానుభూతి పరమా ప్రశాంతి తృప్తి ప్రహర్ష పరమాత్మనిష్ట యయా సదానందరసం సంమృచ్చతి. దీని తాలూకా పర్యవసానము లేక దీని తాలూకా పరమ ఫలితము పరమాత్మనిష్ట. దేనిది? విశుద్ధ సత్వం. అంటే మూడు చెప్పారు. మొదటిది రజస్తమో గుణాలతో కలిసి ఉన్నటువంటి సత్వం ప్రాధాన్యంగా ఉన్నటువంటి సత్వగుణము సంసారాన్ని కలిగిస్తుంది. తమో గుణం లేని ఒక్క రజోగుణంతో కలిసి ఉన్నటువంటి సత్వము, మిళితమైన సత్వము, అది దైవీ సంపత్తి కలిగిస్తుంది. మూడవది ఏ రజస్తమో గుణాల సంపర్కం లేకుండా విశుద్ధంగా ఉండేటటువంటి సత్వము పరమాత్మను చేరుస్తుంది. అది చూద్దాం. సత్వం విశుద్ధం జలవత్ తథాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే యత్రాత్మబింబః ప్రతిబింబితః సన్ ప్రకాశయత్ అర్కైవాఖిలం జగత్ జడం. దండాన్వయం. సత్వం జలవత్ విశుద్ధం తథాపి తాభ్యాం మిలిత్వా శరణాయ కల్పతే యత్ర ఆత్మబింబః ప్రతిబింబితః సన్ అర్కైవ అఖిలం జడం ప్రకాశయతి. సత్వం సత్వగుణము జలవత్ శుద్ధ జలము వలె, విశుద్ధం పరిశుద్ధమైనదే, తథాపి అట్లే అయినప్పటికీ కూడా తాభ్యాం ఇది కాకుండా ఉన్న రెండింటితో రజస్తమో గుణాలతో మిలిత్వా కలిసియే శరణాయ సంసారమునకు కల్పతే సమర్థమగుచున్నది. యత్ర ఏ సత్వగుణమందు ఆత్మబింబ ఆత్మయను బింబము ప్రతిబింబిత సన్ ప్రతిబింబించినదై అర్క ఇవ సూర్యుని వలె అఖిలం సమస్తమైన జడం జడ పదార్థమును ద్రవ్యమును, శరీరమంతా జడము కదా, ఈ ద్రవ్య పదార్థాన్ని ప్రకాశయతి ప్రకాశింపజేయును. సత్వగుణము జలము వలె పరిశుద్ధమైనది, నిర్మలమైనది అయినను రజస్తమో గుణముల రెండింటితో కలిసియే సంసారమునకు సమర్థమగుచున్నది. రజస్తమో గుణములతో కలిస్తే సంసారం. ఈ సత్వగుణమందు ఆత్మబింబము ప్రతిబింబించినదై, అంటే ఒక దర్పణం లాంటిది సత్వగుణం. సూర్యుని వలె సమస్తమైన జడ పదార్థాన్ని సూర్యుడు ఏ విధంగా ప్రకాశింపచేస్తాడో ఈ ప్రతిబింబించినటువంటి ఆత్మ ప్రకాశము వలన ఈ దేహేంద్రియ సంఘాతము జడ పదార్థమైనప్పటికీ ప్రకాశింపజేయబడుతుంది. మాయాకార్యాలైనటువంటి త్రిగుణాలలో ప్రకాశక సత్వమైనటువంటి ప్రకాశకమైనటువంటి గుణం కలిగిన సత్వగుణాన్ని మనకి బోధిస్తున్నారు. సో అది సత్వరజస్తమో గుణాలతో కొంచెం పాలుతో కలిసి ఉంటే మిశ్రసత్వం అవుతుంది. అట్టి మిశ్రసత్వం నందు ఆత్మ ప్రతిబింబించును. సూర్యుడు సకల జడ పదార్థాలని ప్రకాశింపచేస్తున్నట్టు ఈ ప్రతిబింబ ఆత్మ స్వయముగా జడములైనటువంటి శరీర ఇంద్రియాదులను అంతఃకరణాలను కూడా ప్రకాశింపచేస్తుంది. మిశ్రసత్వమున సత్వగుణము ప్రధానము, రజస్తమో గుణముల పాలు కొంచెం. ఈ మిశ్రసత్వము గల వారికి ఆత్మవిషయము స్ఫురించుటకు అవకాశం ఉన్నదని తాత్పర్యం. అంటే ఇలాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ నెక్స్ట్ దైవీ సంపత్తి నుంచి పరమాత్మ నిష్టకు ఎదుగుతారు. ఎందుకంటే వీళ్ళు రజోగుణ ప్రధానం ఉన్నవాళ్ళు కాదు, తమో గుణ ప్రధానం ఉన్నవాళ్ళు కాదు. సత్వాత్ సంజాయతే జ్ఞానం. సరే,
మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మాః తు అమానితాద్యా నియమాయమాద్యాః శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ దైవీ చ సంపత్తిర్ అసన్నివృత్తిః. దండాన్వయం. మిశ్రస్య సత్వస్య ధర్మాః తు, మిశ్రస్య సత్వం ధర్మాలు చెప్తున్నారు. అమానిత ఆద్యాః నియమాః యమాద్యాః భవంతి. శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుతా చ దైవీ సంపత్తిః చ అసత్ నివృత్తిః భవంతి. మిశ్రస్య అంటే ముఖ్యంగా రజోగుణంతో, రజస్తమో గుణాలతో అనడం కన్నా రజోగుణం అని రాసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. రజస్తమో గుణాలు మిల్లితో ముందు చూసాం. రజోగుణముతో కలిసినటువంటి సత్వస్య సత్వగుణము యొక్క ధర్మాహతు భర్మములైతే అమానిత ఆద్యాః అమానిత్వము గర్వము లేకుండా మొదలైన గుణాలు, నియమాః భగవత్ ఆరాధన వ్రతాదులు మొదలైనవి, యమాద్యాః యమా మొదలగు అష్టాంగ యోగములు భవంతి అగుచున్నవి. చ మరియు శ్రద్ధయు, భక్తి చ మరియు భక్తియు, ముముక్షుత చ ముముక్షత్వము మోక్షేచ్ఛయు, దైవీ సంపత్తి చ దైవీ సంపదయు, అసత్ నివృత్తి అసత్యములకు దేహ దారాదుల యందలి అపేక్షలు వదులుట భవంతి అగుచున్నది. ఈ రజోగుణముతో కూడినటువంటి ఈ సత్వానికి ఏమిటి కలుగజేస్తుంది? దైవీ సంపత్తిని కలుగజేస్తుంది. ఇందాక కన్నా ఒక స్టెప్ పైన. సరే, రజస్తమో గుణములతో కలిసిన మిశ్రసత్వము యొక్క లేక రజోగుణముతో కలిసినటువంటి మిశ్రసత్వం యొక్క ధర్మములు ఏవి అనా అమానిత్వము అనగా గర్వము లేకుండా మొదలగు గుణములు, భగవద్ ఆరాధన వ్రతాదులు, యమా మొదలగు అష్టాంగ యోగములు అగుచున్నవి. మరియు శ్రద్ధ, భక్తి, ముముక్షుత్వము, దైవీ సంపదయు, అసత్యములకు దేహదారాదుల యందలి అపేక్షను వదులుకోవడం, ఇవన్నీ కూడా ఇటువంటి ధర్మము. దీన్ని ధర్మములే. మిశ్రసత్వం యొక్క ధర్మములను బోధించుచున్నారు. సంసార తరణెచ్చగలవారు ఏ ఏ ధర్మాలని ఆశ్రయింపవలెనో వారిని ముఖ్యంగా తెలిపి ఉన్నారు. ఎందుకంటే ఇంత డీటెయిల్డ్గా మనము రజోగుణాన్ని తమోగుణాన్ని వాటిని తెలుసుకోవడం అంటే, రజోగుణాన్ని తమోగుణాన్ని తెలుసుకుంటే ఆ ఆవరణ వలన వచ్చినటువంటి దోషాలను తొలగించుకోవడము, రజోగుణం వలన వచ్చిన విక్షేపం వలన కలిగినటువంటి కామక్రోధాది అరిషడ్ వర్గానికి దూరంగా ఉండడము జరుగుతుంది. అప్పుడు ఈ సత్వగుణము ఉద్దీపనమవుతుంది. అప్పుడు ఏమవుతుంది? చక్కటి ఆత్మను ప్రతిబింబించుకునేటటువంటి స్థితి వస్తుంది. ఆ తరువాత దైవీ సంపద వస్తుంది. ఆ తరువాత పరమాత్మ నిష్ఠ ఏర్పడుతుంది అంటూ 3 స్టెప్స్గా చెప్పారు. ఇక్కడ భగవద్గీతను మించినటువంటి పుస్తకము ఈ పర్టికులర్ టాపిక్లో అంటే గుణముల గురించి చెప్పేటప్పుడు వేరేది కానరాదు. కారణం ఏమిటంటే ఒక చాప్టరే వేరేగా రాయబడింది. ఏమిటా చాప్టరు? గుణత్రయ విభాగ యోగం. అది కాకుండా దైవాశ్చర్య సంపత్తిలో కూడా మళ్ళీ దైవీ సంపదలన్నీ వర్ణించబడ్డాయి. ఇదే కాకుండా 15, 16, 17, 18 ఈ అధ్యాయాలలో ముఖ్యంగా 13, 14, 16లలో చాలా విశేషంగా ఇవ్వబడినది. ఇక ముందు మనము అధ్యయనం చేయబోతాం. రవిప్రకాష్ గారు మనకి 11వ అధ్యాయంలో ఉన్నారు. ఈ అధ్యాయంలోకి వచ్చినప్పుడు వారి దంపతులు ఇరువురు కూడా వీటిలో ఉన్న విశేషాలను మనకు బోధిస్తారు. ఈనాడు కొంచెం సంగ్రహంగా వాటిని కూడా మనము చూస్తాం. విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాదః స్వాత్మానుభూతిః పరమా ప్రశాంతిః తృప్తిః ప్రహర్షః పరమాత్మనిష్ఠా యయా సదానంద రసం సంమృచ్ఛతి. ప్రసాదః స్వ ఆత్మ అనుభూతి, స్వాత్మానుభూతి, పరమా ప్రశాంతి, తృప్తి, ప్రహర్ష, యయా సత్ ఆనంద రసం సదానంద రసం సంరుచ్ఛతి సంరుచ్ఛతి పరమ ఆత్మనిష్ట పరమాత్మనిష్ట విశుద్ధ సత్వస్య గుణాః. ప్రసాదః మనో నైర్మల్యం, ప్రసన్నత, స్వ ఆత్మ అనుభూతి, స్వాత్మానుభవం, పరమా ప్రశాంతి,
ఉత్కృష్టమైన అధికమైన ప్రశాంతి, తృప్తి, ఏ ఆశ లేకుండా ఉన్నదానితో చాలును అనే తృప్తి, ప్రహర్ష అత్యధిక సంతోషము, యయా దేనిచే సత్ సత్తయకు పరబ్రహ్మం యొక్క ఆనందరసమును సంరుచ్యతి లెస్సగా పొందును. దేనివల్ల పొందుతాడు? విశుద్ధ సత్వం వలన. సా అట్టి పరమాత్మ నిష్ఠ, పరమాత్మయందు ఎడతెగని ఏకాగ్ర స్థితి. ఇవన్నీ కూడా విశుద్ధ సత్వస్య రజస్తమో గుణముల కలయిక లేనటువంటి శుద్ధ సత్వము యొక్క గుణములు. పరమాత్మ నిష్ఠ, విశుద్ధ సత్వం, ప్రసన్నత, మనోనైర్మల్యము, స్వాత్మానుభవము, ఉత్కృష్టమైనటువంటి అధికమైన ప్రశాంతి, తృప్తితో ఏ ఆశ లేకుండా అత్యధిక సంతోషాన్ని పొంది ఉండడము, దేనిచే సత్తా అయినటువంటి ఆ పరబ్రహ్మం తాలూకా ఆనందరసము చక్కగా లెస్సగా పొందబడుతుందో అట్టి పరమాత్మయందు ఎడతెగినటువంటి ఏకాగ్ర స్థితి పరమాత్మ నిష్ఠ అన్నారు. రజస్తమో గుణముల కలయిక లేక శుద్ధ సత్వము యొక్క గుణములు. ఏం తెలిసింది? సా సత్వము, చిన్నరా చిన్నత, ఈ మూడు ఉంటే ఆత్మ ప్రతిబింబించుకునే సత్వం. అది ఆత్మబింబం వస్తుంది ఇక్కడ. ఈ సత్వమే, బాగా సత్వమే ఉంది. తర్వాత ఏంటైంది? సా రా, తాపోయింది. అటువంటిది ఏంటవుతుంది? మిశ్ర సత్వం. దీనివల్ల దైవీ సంపత్తి. ఓకే, నెక్స్ట్ ఇంకా రాస లేదు, ఒట్టి సాయే మిగిలింది, శుద్ధ సత్వమే. ఇటువంటి దానిలో పరమాత్మ నిష్ఠ. ఇవి 3 స్టెప్స్గా చెప్పారు, చూద్దాం. ఓకే, సో ఈ విశుద్ధ సత్వం తాలూకా గుణములు, వాటి తాలూకా వివరణాలు చెప్తున్నారు. ప్రసాద, ఇవి కానీ మనం సంపాదించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి 7 గుణాలు పరమాత్మ దగ్గర ఉన్నట్టే, ఆత్మభావాన్ని పూర్తిగా పొందినట్టే. ఎల్లప్పుడూ నువ్వు ప్రసన్న చిత్తుడై మనోనిర్మలత కలిగి ఉండడు. స్వ ఆత్మ అనుభూతి, ఆవరణ విక్షేపాలు లేవు కదా, అందువలన ఎట్టి ప్రతిబంధము లేదు ఆత్మని చక్కగా దర్శించడానికి. పరమా ప్రశాంతి, స్వస్వరూపానుభవము వలన నిరతిశయమైనటువంటి ప్రకృష్టమైనటువంటి అధిక శాంతి. శాంతిం రుచ్యతి అంటే అక్కడ చెప్పారు కదా భగవద్గీతలో. తృప్తి, ఏ ఆశ లేక కలిగిన దానితో తృప్తి చెందుట, విషయాపేక్ష లేకపోవడం వలన చాలునోనే బుద్ధి ఏర్పడుతుంది దేంట్లోనైనా. ప్రహర్ష, అత్యధికమైన సంతోషం. ఎందుకు? మనకు ఉండేటటువంటి సంతోషములన్నీ కూడా విషయములపైన, వస్తువులపైన, మనుషులపైన, అనుభవములపైన ఆధారపడి ఉన్నాయి. మా అబ్బాయి వస్తే బాగుండు, నాకు చాలా హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నేను అమెరికా వెళ్ళి చూస్తే బాగుండు, ఆనందంగా ఉంటుంది. నేను ఆ పర్టికులర్ వస్తువు కొనుక్కుంటే బాగుండు, చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విధమైనవన్నీ కూడా పైనున్న వస్తువులు లేక అనుభవములు లేక వ్యక్తుల మీద ఆధారపడి, విషయముల మీద ఆధారపడినటువంటి సంతోషం, దానిని ఆనందము అనము. అటువంటిది ప్రహర్ష అంటే అలా ఆధారపడకుండా స్వయంగా మనసులో ఉండేటటువంటి ఆనంద భావము, ఆ సచ్చిదానందం అంటామే అది. అదే సదానంద రసం, నిత్య సత్యముకు పరమాత్మ యొక్క ఆనంద రసానుభవము. దీనిని సంప్రజ్ఞాత సమాధి అన్నారు. కొత్త వర్డ్ ఏమిటో చూసుకోవాలి. పరమాత్మ యందరి ఎడతెగని ఏకాగ్ర స్థితి, దీని నుంచి ఏమిటి ఏర్పడుతుంది? అది ఏర్పడుతుంది. అంటే మరల లేవనటువంటి మనస్సు, లీనమైనటువంటి మనస్సు, దానివలన అసంప్రజ్ఞాత సమాధి అనేటటువంటి ఏర్పడతాయి. ఈ 2 కొంచెం టెక్నికల్ వర్డ్స్, చూద్దాం ఏమిటో. సో స్ట్రైట్గా ఫర్ ఎ చేంజ్ ఈసారి ఉపనిషత్తులలోకో వేదములలోకో వెళ్లకుండా స్ట్రైట్గా మిగతా ప్రకరణ గ్రంథాలు, ఇతర గ్రంథాల్లోకి, భగవద్గీతలోకి పోతాము. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహము భగవత్పాదులు రాసినటువంటిది. శుద్ధ సత్వాన్ని అధ్యయనం చేస్తున్నాం.
తతో ముముక్షుర్భవబంధముక్తై రజస్తమోభ్యాం చ తదీయ కార్యై వియోజ్య చిత్తం పరిశుద్ధ సత్వం ప్రియం ప్రయత్నేన సదైవ కుర్యాత్. ఈయన ఏమి రాసినా ఎంత మ్యూజికల్ గా పొయిటిక్ గా ఉంటుందో చూడండి. తతో ముముక్షుర్భవబంధముక్తై రజస్తమోభ్యాం చ తదీయ కార్యై వియోజ్య చిత్తం పరిశుద్ధ సత్వం ప్రియం ప్రయత్నేన సదైవ కుర్యాత్. తతో అంటే ఏంటి? కావున మోక్షేచ్చగలిగినటువంటి మానవుడు అందువలన. వీడికి మోక్షేచ్ఛ ఉంది కదా, మనకు కూడా ఉంది కదా. తన చిత్తమును రజస్తమో గుణముల ఉద్ధృతి నుండి వాని ఆవరణ విక్షేప కార్యముల నుండి నివారించి రజస్తమోభ్యాం చ తదీయ కార్యై ముక్త్యై సత్వగుణ ప్రధానముగా చేయవలెను. వియోజ్య చిత్తం పరిశుద్ధ సత్వం ప్రియం ప్రయత్నేన సదైవ కుర్యాత్. లోక శాస్త్ర గర్హితములైనటువంటి రాజస తామస కర్మలను ఆచరింపక శాస్త్ర విహితములైనటువంటి సత్కర్మలనే నిరంతరము అనుష్ఠించుచుండవలెను. దానివల్ల ఏమవుతుంది? త్వరలో సంసార బంధము నుండి విడుదల నొందగలడు. ఇదే ముక్తియా? కాదు, దానికి ప్రిపరేషన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి. శిష్టాన్నమీశార్చనమార్య సేవాం తీర్థాటనం స్వాశ్రమధర్మనిష్టాం యమానుషక్తిం నియమానవృత్తిం చిత్త ప్రసాదాయ వదంతి తజ్ఞాం. శిష్టాన్నమీశార్చనమార్య సేవాం తీర్థాటనం స్వాశ్రమధర్మనిష్టాం యమానుషక్తిం నియమానవృత్తిం చిత్త ప్రసాదాయ వదంతి తజ్ఞాః. ప్రతిదినము దేవతలకు నైవేద్యమిడినటువంటి శిష్టాన్నమునే భుజించుట, ఈశ్వర ఆరాధన, పెద్దలను సేవించుట, పుణ్యతీర్థములను సేవించుట, వర్ణాశ్రమ ధర్మములను ఆశ్రయించుట, యమ నియమములను అవలంబించుట మున్నగునవి చిత్త ప్రసాదాయ అన్నారు. అంటే చిత్తశుద్ధికి సాధనములని వదంతి తజ్ఞా బ్రహ్మజ్ఞానులు వచనితులు. కావున ముముక్షత్వమున్న జనులు ప్రశాంత చిత్తమును పై కార్యములతో సాధింపవలెను. ఏం చెప్పారు మొదటి శ్లోకంలో? రజస్తమో గుణాలను పూర్తిగా వదులుకొని సత్వగుణంలోకి రావయ్యా. రెండోది చిత్తశుద్ధికి ఇక్కడ చెప్పినటువంటివన్నీ చక్కగా అనుష్ఠించు. తరువాత మనో ప్రసాద పురుషస్య బంధ మన ప్రసాద భవబంధముక్తి. ఇక్కడ చూడండి, మనో అప్రసాద, మనసు అప్రసాదముగా ఉండడం. మనో ప్రసాద పురుషస్య బంధ మనః ప్రసాద భవబంధముక్తి. మన ప్రసాదాత్ అధిగమాయ తస్మాత్ మన ప్రసాదాధిగమాయ తస్మాత్ మనో నిరాసం విదధీత విద్వాన్. ఇక్కడ మనో నిరాసం రమణ మహర్షులు బోధిస్తారే, లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునః భవతి నోమృతం. మనోలయము మనో వినాశము అంటే ఆ స్థితిని తెచ్చుకోమంటున్నారు. పలు మాటలేలా చిత్తము రాగద్వేషాదులచే కలుషితమగునప్పుడు సంసార బంధము ఏర్పడును. మనః అప్రసాద పురుషస్య బంధ. అదే శమదమాదులచే పరిశుద్ధమై ఉన్నప్పుడు సహజమగు ముక్తి. మనః ప్రసాద భవబంధం ముక్తి. మనః ప్రసాద అధిగమాయ తస్మాత్. కావున సత్వగుణాన్ని పెంపొందించుకొని మనఃప్రసాద స్థితిని పొందు.
అది ఎలా వస్తుంది? మనో నిరసం విదధీతి విద్వాన్. మనోదోషములన్నింటినీ నివర్తింప చేసుకుంటకై సర్వ విధములా ప్రయత్నింపవలను. విదధీత. ఓకే, ఇంకొక శ్లోకం ఇక్కడి నుంచి. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం. అస్యోపాధి శుద్ధ సత్వ ప్రధాన మాయాయత్రత్వస్య నాస్త్య స్వల్ప భావః సత్వస్యైవోత్కృష్టతా తేన బంధో నో విక్షేపః తత్కృతో లేశమాత్రః. ఈశ్వరునకు సత్వగుణ ప్రధానమైనటువంటి మాయ ఉపాధి. అంటే ఈ జగత్తులో ఉండేటటువంటి తత్వాన్ని ఈశ్వరుడు అంటాం కదా, ఇది పరబ్రహ్మము కాదు. దానికి ఉపాధి ఏమిటి? మాయ నుంచే జగత్తు వస్తుంది. ఈశ్వరుని అధీనంలో మాయ ఉంటుంది. ఆ మాయ ఉపాధిగా చేసుకుని ఈ సృష్టి జరుగుతుంది. ఇది సర్వవ్యాపకమైనది, అనాది. సత్వగుణాధ ఆధిక్యముచే తిరస్కరింపబడినటువంటి రజస్తమో గుణములు ఈశ్వరుని దగ్గర ఉన్నప్పుడు రజస్తమో గుణాలు ఉండవు, ఒక్క సత్వగుణమే ఉంటుంది. కావుననే ఈ మాయోపాధికుడకు ఈశ్వరుడు సర్వవ్యాపకుడును సర్వజ్ఞుడును తమో రజకార్యములకు ఆవరణ విక్షేపములు లేనివాడును అగుచున్నాడు. ఇదే మనకి సాంఖ్యం బోధిస్తున్నప్పుడు గురువు గారు బోధించారు. ఈశ్వరుడు, జీవుడు. జీవుడేమో ఈ మా అవిద్యాధీనంలో ఉంటాడు. అవిద్య కిందన జీవుడు ఉంటాడు. ఈశ్వరుని కిందన మాయ, ఈశ్వరుని అధీనంలో మాయ ఉంటుంది. అయితే ఇక్కడ ఓన్లీ సావే ఉన్నది. ఇక్కడ సా ప్లస్ రా ప్లస్ తా మూడు కూడా కలిసి ఉంటాయి అవిద్యలో. అదే ఇక్కడ చెప్తున్నారు. విక్షేపములు లేనటువంటి శుద్ధ సత్వమైనటువంటి మాయాగుణము ఈశ్వరుని ఉపాధి. ఈ ఉపాధి వలన ఆయన సృష్టిని చేస్తున్నారు. ఆ మాయ ఈశ్వరుని అధీనములో గలదు. జీవుడు రివర్స్. అవిద్య చేతిలో జీవుడున్నాడు. ఈ జీవుడు మూడు గుణములు మిశ్రమం. గీతలకు వచ్చేస్తాం. కొంచెం జాగ్రత్తగా చూడవలసినవే దగ్గర. ఈ మూడు అంశాలలో రజోగుణంలో ఒక 20-24, తమో గుణంలో ఒక 20-24, మళ్ళీ ఇక్కడ ఒక 24-25 శ్లోకాలు, దగ్గర ఒక 75 శ్లోకాలు మనము ఒక్కసారి మనం రిఫర్ చేసుకున్నాం. నా ప్రార్థన ఏమంటే, ఇక్కడ పూర్తిగా భగవద్గీత తాలూకా అర్థాలు చెప్పేటటువంటి తరుణము కాదు, ఆ సబ్జెక్టు ఇది కాదు. అంచేత ఆ రిఫరెన్స్ తీసుకుని మన దగ్గర ఉన్నటువంటి ఏ భగవద్గీత పుస్తకమైనా తీసుకుని ఆయా రిఫరెన్స్లో ఏమి ఇవ్వబడినది అన్నది ఎవరికి వారే కొంచెం జాగ్రత్తగా భగవద్గీతలో ఈ గుణములకు సంబంధించినటువంటి ఈ 3 PDFల్లో ఉన్నటువంటి శ్లోకాలను జాగ్రత్తగా చూడవలసినది. అలా చేస్తే ఏమవుతుంది? రజస్తమో గుణాల తాలూకా ఉద్ధృతం లేకుండా సత్వం వైపు, అక్కడి నుంచి శుద్ధ సత్వం వైపు పరమాత్మ నిష్ఠ దగ్గరకు వెళ్ళే అవకాశము గలదు. మళ్ళీ చెప్పుకుంటున్నాం, కేనోపనిషత్తులో చెప్పినట్టు మనుష్య జన్మయే ఎంతో ఉత్తమమైనది. ఇటువంటిది దొరకడమే చాలా కష్టం. దొరికినది కాబట్టి తప్పక ప్రయత్నం చేసి రజస్తమో గుణాలు, రజస్సు అంటే ఏమిటి? క్రియాశక్తి, విక్షేపము. విక్షేపము నాకొద్దు, క్రియాశక్తి కావాలి. తమస్సు అంటే ఏమిటి? ద్రవ్యశక్తి, ఆవరణము. ఆవరణము నాకొద్దు, ద్రవ్యము కావాలి. ద్రవ్యం లేనిదే పని అవుతుందా? క్రియాశక్తి లేనిదే పని అవుతుందా? అంతవరకే వాటి పని. ఆ తరువాత సత్వగుణము, ఆ సత్వగుణంలో ఉన్న రజస్తమో గుణాలను కొద్దిగా తగ్గించుకుంటే దైవీ సంపత్తి, తమం పోతే ఆ రజస్సు కూడా పోతే విశుద్ధ సత్వము, ఆ శుద్ధ సత్వంలో పరమాత్మ నిష్ఠ ఏర్పడతాయి. అవి ఎలా వస్తాయో ఈ శ్లోకాల్లో చూస్తాం. సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వం ఇత్యుత. యదా జ్ఞానం విద్యాత్ వివృద్ధం విద్యాత్ తదా సత్వం ఇత్యుత. సర్వద్వారేషు దేహే అస్మిన్ ప్రకాశ ఉపజాయతే. దేహమునకు ఎన్ని ద్వారములు ఉన్నవి? ఈ మన ఇంటికి చూడండి, గేటు తలుపు తీసేసరికల్లా వెలుగు రావడానికి లైట్ వేస్తాం. అలా అన్ని ద్వారాలకు ప్రకాశము అంటే ఏదైనా ఒక వస్తువును మనం చూడాలి అంటే మన ఇంద్రియాలు పని చేయాలి, కర్మేంద్రియాలు వెళ్ళి దాన్ని సాధించాలి, మనస్సులో ప్రతిష్ఠింపబడాలి. ఈ ద్వారములు 19 ద్వారాలు ఉన్నాయి, చెప్పుకున్నాం కదా. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, 4 అంతఃకరణాలు. వీటన్నిటినీ
లైట్ వెలిగించేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏదయ్యా? సత్వం. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాంతి దేహభృత్. యదా సత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాంతి దేహభృత్ తదోత్తమ విదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. సత్వం ప్రవృద్ధిగా ఉంటే యాతి వెళ్ళిపోయిన తరువాత ఈ దేహభృత్ ఉత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. దాని వలన ఉత్తమమైన అమలమైన లోకములను పొందుతారు. చూడండి, మోక్షము పొందుతారని రాయలేదు. ఒట్టి సత్వము వలన మోక్షము రాదు. అయితే ఈ సత్వము ఇట్ ఈస్ ద గేట్ వే, ఇట్ ఈస్ ద డోర్ వే, ఆర్ ఇట్ ఈస్ ద మెయిన్ రోడ్ టు రీచ్ ద గమ్య ఆఫ్ మోక్ష. అయితే వీళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి? వీళ్ళు అన్నీ ముందు చెప్పుకున్నట్టుగా మనకి మనము విశ్లేషించుకుని ఎక్కడున్నామో తెలుసుకుని అభివృద్ధి చెందడానికే కానీ, ఓహో ఆయన అలా తింటున్నారు కాబట్టి ఆయన రాజసిక్కు, ఈమె ఇలా ఉన్నారు కాబట్టి ఈమె తామసిక్కు అని ఇంకొకరిని క్లాసిఫై చేయడానికి కానే కాదు. ఈ కొలబద్దలన్నీ కూడా మనము కొలుచుకుని వృద్ధి చెందడానికే, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడానికే. ఏమిటండి వీళ్ళ ఆహారము? ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా. మొత్తం న్యూట్రిషన్ ఎంఎస్సీ చేసినా కూడా ఒక విధమైనటువంటి ఒక బ్యాలెన్స్డ్ డైట్కి ఇంతకన్నా ఎవరు డెఫినేషన్ ఇవ్వలేరు. ఆయుష్ని పెంచాలిట, సత్వాన్ని పెంచాలిట, బలాన్ని పెంచేదిగా ఉండాలిట, ఆరోగ్యం ఇవ్వాలిట, సుఖం కలిగించాలిట, ప్రీతిగా ఉండాలిట, ప్రీతిని వీటన్నిటిని వివర్తన. అంతేకాకుండా దాని తలక బలము చూడడానికి రస్యా రుచి, స్నిగ్ధా చిక్కగా చక్కగా, ఇనఫ్ ఫ్యాట్ దేర్, స్థిరా చెడిపోకుండా స్థిరంగా ఉన్న హృదయా చూడగానే తినేయాలనిపిస్తుంది. అటువంటి ఆహార సాత్విక ప్రియ. ముందు వారాల్లో చూసుకున్నాం కట్వాం లవణ అవన్నీ కూడాను. అవి వాళ్ళకి రజోగుణము, ఎవరైతే రజోగుణంలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. సత్వగుణంలో ఉండాలంటే ఇదండి ఫుడ్. అపలాకాంక్షిభిర్యజ్ఞో విధిద్రష్టో యయుజ్యతే యష్టవ్యమేమేతి మనః సమాధాయ సాత్విక. ఈయన యుజ్యతే అంటే ఏదైనా పని చేస్తే, యజ్ఞం చేస్తే, ఇప్పుడు యజ్ఞం అంటే అశ్వమేధ యజ్ఞం అని కాదు, మనం చేసేటటువంటి ఏ కార్యక్రమమైనా యజ్ఞమే. వాటిలో అపలాకాంక్షిభి యజ్ఞో విధిద్రష్టో యష్టవ్యమేమేతి మనః సమాధాయ సాత్విక. ఈయన తాలూకా తపస్సు ఎలా ఉంటుందట? శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఏ ఫలాపేక్ష లేనటువంటి ఆ తపస్సు ఏదుందో అదే సాత్విక తపస్సు. ఈయన దానం ఎలా ఉంటుంది? దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. దాతవ్యం ఇతి యద్దానం దీయతే అనుపకారిణే. ఏ ఉపకారాన్ని ఆశించి చేయలేదు. దేశే కాలే చ పాత్రే చ దేశకాల పాత్రతలను చూచి యోగ్యతతో చేసినటువంటి దానం. తద్దానం సాత్వికం స్మృతం. ఇక సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే. సర్వభూతేషు ఏన ఏకం భావం అవ్యయం ఈక్షతే అవిభక్తం విభక్తేషు. ఇన్ ద డివైడెడ్ వన్ డోంట్ లుక్ ఎట్ ద డివిజన్, లుక్ ఎట్ ద యూనిటీ. అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ముక్త సంగః నహం వాది ధృత్యుత్సాహ సమన్విత. ముక్త సంగుడు, ఏ విధమైన అటాచ్మెంట్ లేనివాడు. నా అహం వాది, అహం మమాలు పోయాయి. ధృతి ఉత్సాహ సమన్విత. సిద్ధ్య అసిద్ధ్య నిర్వికార. సిద్ధ్య సిద్ధ్యో నిర్వికార. సిద్ధించినా సిద్ధించకపోయినా ఏ వికారం లేదు. అటువంటి కర్త సాత్విక ఉచ్యతే. ఇవన్నీ చెప్పడానికి చదువుకోవడానికి సూపర్గా ఉంటాయి. అయితే
మనం ఎన్నిటికి వీటికి మనం రెడీగా ఉన్నాము, ఎన్నిటిని ఆల్రెడీ చేస్తున్నాము, ఏవి ఇంకా సాధించుకోవాలి అనేటటువంటిది ఒక్కొక్క సెకండ్ మనము రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అదే మనకు థర్మామీటర్ ప్రోగ్రెస్కి. గో ఈ శ్లోకాలు చూసుకుంటూ, ఓహో ఇంతకుముందు నేను ముక్త సంగుణ్ణి కాను, ఇప్పుడు ముక్త సంగత్వం వస్తున్నది, సిద్ధ్యములందు ముందు ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు అది సాల్వ్ అయినది. ఈ విధముగా మనని మనము అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం. ఇంతకన్నా తపస్సు గురించి ఏం చెప్తారండి? శారీరక తపస్సు అంటే ఇదిట. ప్లీజ్ క్లోజ్ యువర్ మైక్స్ ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఓపెన్. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇదేనండి శరీర తపస్సు అంటే. ఎక్కడికో పోయి హిమాలయాల్లోనూ గ్యాంజిస్ బీచెస్లోనూ ముక్కు మూసుకుని కూర్చోవడం కాదండి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇక వాక్ తపస్సు అంటే ఏమిటి? అనుద్వేగకరం వాక్యం. మన మాటల వలన అవతల వాళ్ళని అజిటేట్ చేసేయకూడదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ. స్వాధ్యాయాభ్యసనం ఇప్పుడు మనం చేస్తున్నది అదే. వాంగ్మయం తప ఉచ్యతే. మనః ప్రాసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. శారీరక తపస్సు, వాక్ తపస్సు, మానసిక తపస్సు, 3 రకాలుగా తపస్సుని క్లాసిఫై చేసి చెప్పారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యా భయ భయే కార్యాకార్యే భయ భయే బంధం మోక్షం చయవేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తించి నివృత్తించ, ప్రవృత్తిలోని నివృత్తిలోని, కార్యము అకార్యము, భయము అభయము, బంధము మోక్షం, వీటన్నిటిలోని ఏదీ లేదు. చయావేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. బంధం మోక్షం చయావేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయః తప ఆర్జవం. దానం దమము యజ్ఞము స్వాధ్యయనము తపము ఆర్జవము. సత్వ సంశుద్ధి అభయం జ్ఞానయోగ వ్యవస్థితి. ఇదే పరమాత్మ నిష్ఠలో ఆయన చెప్తున్నారు. అహింస సత్యం అక్రోధ త్యాగ శాంతి అపైషునం దయాభూతేషు అలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం. తగినంత వినయము సిగ్గు కూడా హ్రీ. తేజ క్షమా ధృతి శౌచం అద్రోహ న అతిమానిత. ఇవాళ గురుగారి శ్లోకంలో కూడా నాతిమానిత చెప్పారు. భవంతి సంపదం దైవీం, అక్కడ కూడా దైవీ సంపద చెప్తూ చెప్తున్నారు. అభిజాతస్య భారత. ఇవన్నీ చెప్తూ ఉంటే ఈయన వింటున్నారు. క్వశ్చన్ మార్క్ మూమెంట్ అంటే నేనైతే దైవీ సంపద ఉన్నవాడినా ఒకవేళ ఆశ్రయ సంపద ఉన్నవాడినా అనే డౌట్ వచ్చినట్టుగా ఉంది ఆయనకి. పాపం ఆయన ముఖం చూసిగో, మొహంలో చూసి అంటున్నాడు కదా, దైవీ సంపద విమోక్ష సంపద్ విమోక్షాయ నిబద్ధ నిబంధాయ ఆసురీమత. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమత మా శుచః. డోంట్ వరీ మై డియర్ అర్జున, సంపదం దైవీం అభిజాతో అసి పాండవ. నువ్వు ఆల్రెడీ దైవీ సంపద కలిగి ఉన్నవాడివే. దైవీం సంపదం అభిజాతో అసి పాండవ. నెక్స్ట్ స్టెప్ ఏమిటి? పరమాత్మ నిష్టై. ఈయన సత్వములో ఉన్నటువంటి ఆ ప్రతిబింబం దగ్గర నుంచి దాటుకుని ఆత్మబింబాన్ని తెలుసుకునే శక్తిని దాటుకుని దైవీ సంపద వరకు వచ్చేసాడు. ఇంక ఈ అధ్యాయాలు 18 అధ్యాయాలు అయ్యేసరికల్లా పరమాత్మ నిష్టలోకి వెళ్ళిపోతారు. అది అమానిత్వం అదంబిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం.
జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇవన్నీ దోషములు అంటూ చెప్పారు. వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తే నేశస్య విధీయతాం అపచితి కామ్యేమతిశ్చిత్యతాం పాపౌఘ పరిధూయతాం భవసుఖే దోషోను సంధీయతాం. ఎందుకు అవి దోషములు? జన్మ మృత్యు జర వ్యాధి ఇవన్నీ కలిగించే దుఃఖం. అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యేన యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతి జన సంసది. డజన్ వాంట్ టు బి ఇన్ గ్రూప్స్, హి వాంట్స్ టు బి అలోన్. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథ. మిగతాదంతా అనాత్మయ్య, ఇదొక్కటే ఆత్మ అక్కడ నేర్పించారు. అప్పుడు ఈయన అడుగుతున్నాడు అర్జునుడు గారు, కైర్లింగై త్రీన్ గుణాన్యేతాన్నతీతో భవతి ప్రభో. త్రిగుణాతీతులు ఎలా ఉంటారండి? కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఏ విధముగా వాళ్ళు కూర్చుంటారు, ఏ విధంగా నడుస్తారు, ఏ విధంగా మాట్లాడతారు అంటే ఏ విధముగా వాళ్ళు ప్రపంచంలో కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ అదర్ వర్డ్స్, హౌ టు రికగ్నైజ్ గుణాతీత. సిమిలర్ సేమ్ థింగ్ యాజ్ ది other one which we are looking at. Earlier we have seen in the second adhyaya about the sthita prajna. ఆ స్థిత ప్రజ్ఞ ఇది రెండు ఒకటే. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. నద్వేష్టి సంప్రవృత్తాని ననివృత్తాని కాంక్షతి. ఉదాసీనవత్ ఆసీనః. ఒక బాల్కనీలో చెప్పుకున్నాం కదా ఆ విట్నెస్. అలాగే ఉదాసీనవత్ ఆసీనః గుణైర్యో న విచాల్యతే. అంటే ఈ మూడు గుణముల చేత ఏ విధముగా చెల్లింపలేదు. గుణావర్తంత ఇత్యేవం, ఓకే లెట్ దెమ్ డూ దేర్ జాబ్ అంటూ వాటిని వదిలేస్తాడు. గుణావర్తంత ఇత్యేవం యోవతిష్టతి నైంగతే. గుణములకు ఆయనకు సంబంధం లేదు. గుణములు వాటి పనిని ద్రవ్యశక్తి, క్రియాశక్తి, ఏదో జ్ఞానేంద్రియ జ్ఞానశక్తి ఇస్తూ ఉంటాయి. బట్ దీనికి సంబంధం. సమదుఃఖ సుఖస్వస్థ సమలోష్టాశ్మ కాంచన. లోష్టము అశ్మము కాంచనం అంటే ఒక రాయి బెడ్డ, లేకపోతే ఒక మట్టి ముద్ద, లేకపోతే ఒక బంగారపు బిస్కెట్, ఈ మూడిటిని సమంగా చూసేవాడు. తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్తుతి. చాలా కష్టం. తుల్య ప్రియా ప్రియోధీర తుల్య నిందాత్మ సంస్తుతి. మానాపమానయోస్తుల్య తుల్య మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే. క్వశ్చన్ ఏమిటి? కథం చైతాంత్రీన్ గుణాన్నతి వర్తతే. దిస్ ఇస్ ది ఆన్సర్. ఈ 4 శ్లోకాలు చెప్పారు. ఓకే, ఇక్కడతో మనం పంచదశలోకి వస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ దగ్గర దగ్గర 6 స్లైడ్లు 6 5 30 శ్లోకాలు ఇవ్వబడి ఉన్నాయి భగవద్గీతవి. 30, 28, 27 వస్తాయి. ఒక దాంట్లో 4 ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అందరము మళ్ళీ మళ్ళీ చూడవలసినటువంటి అవసరము ఎంత ఏనియూ గాలదు. దాన్ని ఇప్పుడు స్థూలంగా చెప్పుకున్నాము, కానీ వాటిలో సూక్ష్మంగా చూడాలి. చూడడమే కాదు, తెలుసుకుని వాటిని సాధించాలి. అప్పుడే మనము పరమాత్మ నిష్ఠ అనేటటువంటి విశుద్ధ సత్వంలోకి వెళతాం. పంచదశ ఏమంటుందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టయితే మనం ఎక్కడున్నామో కంటెంట్స్ తెలుస్తుంటాయి. సత్వశుద్ధ అవిశుద్ధిభ్యాం మాయా అవిద్యేచతే మతే. మాయా అవిద్య 2 పేర్లు చెప్పారు. ఓకే, మాయా బింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. ఈశ్వర మాయాబింబ వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, మాయ ఆయన చేతిలో ఉంటుంది. మాయా అవిద్య అనేటటువంటివి 2 ఉన్నాయి.
సత్వాంశై పంచభిస్తేషాం, సత్వాంశముల నుంచి 5 కలుగుతాయి. క్రమాధీంద్రియ పంచకం, క్రమముగా 5 ఇంద్రియములు దీంట్లో వరుసగా సత్వాంశము నుంచి వస్తాయి. శ్రోత్ర త్వక్ అక్షి రసన ఘ్రాణ ముఖ్యాం ఉపజాయతే. శ్రోత్ర త్వక్ అక్షి రసన ఘ్రాణాఖ్యాం ఉపజాయతే. జ్ఞానేంద్రియములు సత్వాంశము నుండి వచ్చును. ఇక్కడ నెక్స్ట్ మూడింట్లో కూడా తత్వం అసి అనే దానిని వర్ణిస్తున్నారు. ఇది తత్, బ్రహ్మ అంటే తత్, ఇది త్వం, ఇది ఆ ఐక్య స్థితి, జీవ బ్రహ్మ ఐక్య స్థితి. జగతో యదుపాదానం మాయాం ఆదాయ తమసి నిమిత్తం శుద్ధ సత్వం తాముచ్యతే బ్రహ్మ తత్ గిరా. గిరా అంటే వేదములు. తద్గిరా బ్రహ్మతాం ఉచ్యతే. జగతః యదుపాదానం మాయాం ఆదాయ తామసీ నిమిత్తం శుద్ధ సత్వం తాముచ్యతే తద్గిరాం. అంటే రజస్తమో గుణాలు లేనటువంటి ఈవెన్ మామూలు సత్వం, మిక్సర్ సత్వము కూడా కానీ శుద్ధ సత్వము బ్రహ్మ. యదా మలిన సత్వం త్వాం తాం. మలిన సత్వం అంటే అదేదో పనికిరాందని కాదు, ఆ సత్వంలో కొద్దిగా రజోగుణము కొంచెము మళ్ళీ తమో గుణము కలిసినటువంటిది. కామకర్మాది దూషితాం ఆదత్తే తత్పరం బ్రహ్మ త్వం పదేనా తదోచ్యతే. త్వము, ఈ జీవుడు సృష్టించబడ్డాడు కదా, సృష్టి కావాలంటే ఒట్టి జ్ఞానశక్తి ఉంటే చాలదు కదా, క్రియాశక్తి ద్రవ్యశక్తి కూడా ఉండాలి కదా. అందుకే అది మిక్స్చర్ సత్వం, మలిన సత్వం. దాని వలన త్వం పదము అంటారు. అయితే మూడోది ఏమిటండి? త్రితయామపి తాం ముక్త్వా. త్రితయం ఏమిటి? సత్వ రజస్తమో గుణాలను తాం, వాటిని ముక్త్వా దాటి విడిచిపెట్టి పరస్పర విరోధిని. ఈ 3 పరస్పర విరోధములు కలిగినవి. రజస్తమములు ఉంటే సత్వము ప్రజ్వరిల్లదు, అవి పోతే సత్వం శుద్ధ సత్వము. అఖండం సచ్చిదానందం మహావాక్యేన లక్ష్యతే. తత్వం అసి అనే మహావాక్యానికి ఇదేనయ్యా అర్థం అంటూ అక్కడ పంచదశలో తత్వ వివేచ ప్రకరణం అంటారు, మొదటి ప్రకరణాన్ని అందులో బోధించారు. సత్వవృత్తౌ చిత్సుకైఖ్యం తద్వృత్తేర్నిర్మలతత్వః నిర్మలత్వతః రజోవృత్తేస్తు మాలిన్యాత్ సుఖాంశో అత్ర తిరస్కృతః. సత్వవృత్తి, రజోవృత్తి, మాలిన్యంలో ఉన్నది రజోవృత్తి, అవి లేనటువంటి వాటిని తిరస్కరించినటువంటిది శుద్ధ సత్వము, ఆ సత్వవృత్తి. ఓకే, దీన్ని కూడా చాలా అధ్యయనం చేయవలసిన గ్రంథము. 15 ప్రకరణములుగా ఉంటుంది. అందుకే పంచదశి అని దానికి పేరు. విద్యారణ్య స్వామి వారు. ఇక్కడ మనము సాంఖ్యకారిక గౌడపాదాచార్యుల వారు సాంఖ్య ఫిలాసఫీకి కారిక వ్రాశారు. అందులోంచి 2 రిఫరెన్స్లు చూస్తున్నాం. అధ్యవసాయో బుద్ధి ధర్మో జ్ఞానం విరాగైశ్వర్యం సాత్వికమేతద్రూపం తామసమస్మాత్ విపర్యస్తం. బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనది, అంతఃకరణాలలో నిశ్చయాత్మకమైన దాన్ని బుద్ధి అంటాము. దాని ధర్మములేవి? జ్ఞానం, విరాగ, ఐశ్వర్యం. వైరాగ్యం అనే సంపద జ్ఞానం, సత్వగుణం తాలూకా రూపాలు. సాత్వికం ఏతద్రూపం, జ్ఞానం, విరాగ, ఐశ్వర్యం ధర్మములు. దేనికి? అధ్యవసాయమైనటువంటి బుద్ధికి, అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, దాని ధర్మాలు జ్ఞానము, వైరాగ్య సంపద, ఇవి సత్వగుణ రూపములు. మరి తామసం ఏమిటండి? తామసం అస్మాత్ విపర్యస్తం. తామసము ఆ సత్వగుణమునకు కంప్లీట్లీ ఆపోజిట్. సాత్విక ఏకాదశ ప్రవర్తతే వైకృతాదహంకారాత్ వైకృతాదహంకారాత్ ప్రవర్తతే సాత్విక ఏకాదశ. వైకృతాహంకారముతో కలిస్తే సత్వగుణము, ఏకాదశ శక్తులు లేకపోతే ఏకాదశ ద్రవ్యములను, 24 ద్రవ్యాలు చెప్తారు కదా సాంఖ్యంలో, అందులో 11 సాత్వికం ప్లస్ వైకృతాహంకారం. సాత్వికో నిష్క్రియ, సాత్వికంకి క్రియాశక్తి లేదు.
తైజసయుక్త, తైజసం అంటే రాజసం. ఇక్కడ సాంఖ్యంలో తైజసం అంటారు, మనము రాజసం అంటాం. ఆ తైజసయుక్తము ఇంద్రియోత్పత్తవు సమర్థ. రజసంతో కలిస్తే ఇంద్రియాలు వస్తాయి. సాత్వికము రాజసము కలిస్తే జ్ఞానేంద్రియాలు వస్తాయి. రాజసము తామసము కలిస్తే కర్మేంద్రియాలు వస్తాయి. వైకృత అహంకారంతో కలిసినటువంటి సత్వగుణము 11 తత్వాలను కలిగిస్తుంది. స్వయముగా సత్వమునందు క్రియాశక్తి ఉండదు. సాత్వికో నిష్క్రియ. తైజసయుక్త ఇంద్రియోత్పత్తౌ సమర్థ. ఏ ఇంద్రియములు? సత్వం ఉంది కాబట్టి జ్ఞానేంద్రియములు. వ్యాఖ్యా చిత్రాలు చూద్దాం కొన్ని. ఇప్పుడు మనం చదువుకున్న కాన్సెప్ట్సే ఈ బొమ్మలతో ఈజీగా అర్థం అవడానికి చూస్తాము. కొంచెము మీ ముగ్గురు కూడా రవిప్రకాష్, రమణమూర్తి గారు. చిత్తం హి త్రిగుణాత్మకత్వాత్ పంచభూమ్యోపేతం భూమయశ్చ క్షిప్తం మూఢం విక్షిప్తం ఏకాగ్రం నిరుద్ధం. 5 భూమికలు గలవు. There are 5 levels. What are those? క్షిప్తం, మూఢం, విక్షిప్తం, ఏకాగ్రం, నిరుద్ధం. ఎక్కడండి ఇవన్నీ ఉన్నాయి? బెంగళూరులో ఉన్న నో. చిత్తం త్రిగుణాత్మకత్వాత్. చిత్తం with the association of 3 gunas. We can say that there are 5 levels in this. What are those 5 levels? త్రిగుణయుతమైన అంతఃకరణం అంటే మనోబుద్ధులు, అహంకార చిత్తాలు కూడా కలిసే ఉంటాయి. మనోబుద్ధులు ముఖ్యంగా. మొదటిది ఏమిటి? క్షిప్తం. రెండవది మూఢం. మూడవది విక్షిప్తం. నాలుగవది ఏకాగ్రం. ఐదవది నిరుద్ధం. ఏమిటండి ఇవి? క్షిప్తం అంటే రజస్ డామినేషన్. నాట్ ఓన్లీ అన్ని కూడా ఎప్పుడు త్రిగుణాత్మకమే, కానీ రజస్ డామినెంట్ గా ఉండేటటువంటిది క్షిప్తం. మూఢంలో తమస్సు డామినేషన్. ఓకే. విక్షిప్తంలో రజస్సు ఉంటుంది, సత్వము ఉంటుంది, తమస్సు ఉంటుంది. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే రా స త స రాసుకోవచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? త ర స. త అంటే తమసము, రా అంటే రజసము, స అంటే సత్వము. ఇక్కడికి వచ్చేసరికి స ర త. ఇక్కడికి వచ్చేసరికి సర. ఇక్కడికి వచ్చేసరికి స. ఓకే. సో దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూషన్ దట్ దే ఆర్ టేకింగ్. ఎవరండి ఏ ఎగ్జాంపుల్స్ తెలుసుకోవచ్చు వీటిని? దైత్య దానవులు రజస్సు ప్రధానంగా ఉంటారు, క్షిప్తం. పిశాచ రాక్షసులు తామస ప్రధానంగా ఉంటారు. దేవతా గణాలు సత్వం కలిసినటువంటి 3 గుణాలతో ఉంటారు. వీళ్ళకి క్రియాశక్తి ఉంటుంది, వాళ్ళకి ద్రవ్యములు ఉంటాయి, సత్వశక్తి అధికంగా ఉంటుంది. వీళ్ళు అందుకే ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసరికల్లా వెంటనే వాళ్ళు ఫైట్ చేసిరు, నారాయణ అని వెళ్ళి ఆయన చేసుకుని ఆయన ద్వారా సాధించుకుంటారు. డైరెక్ట్ గా టిట్ ఫర్ టాట్ అని వెళ్ళిపోరు. అది ఏకాగ్రంలో సో సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. ఇక్కడ చిన్న రజస్సు ఉంది కదా, అందువల్ల ఇంకా బీజం ఉంటుంది. సంప్రజ్ఞాతము, అసంప్రజ్ఞాతం అంటే నిరుద్ధం. అర్థమైందా రవికుమార్ గారు? అర్థమైందండి. 5 లెవెల్స్ చెప్తున్నారు. ఇది యోగంలోంచి వస్తుంది అనమాట, పతంజలి యోగ సూత్రాల్లోంచి. 5 త్రిగుణాత్మకమైనటువంటి ఈ అంతఃకరణము 5 రకములుగా ఉండవచ్చు. రజోగుణము ప్రధానముగా ఉంటే ఏమిటి వస్తుంది? క్షిప్తం వస్తుంది. తమోగుణం ప్రధానంగా ఉంటే మూఢం. సత్వగుణం ప్రధానంగా ఉంటే విక్షిప్తం. అంటే అప్పటికి 3 గుణాలు కలిసి ఉన్నాయి. ఆ తర్వాత ఒక్కొక్కటి పోతున్నాయి. తా పోతే ఏకాగ్రం, రా కూడా పోతే నిరుద్ధం. అది. సో మనం ఇక్కడికి ముందు వచ్చి ఇక్కడ ఉన్నాం. మనం అందరం కూడా యూజువల్గా ఇక్కడ ఉంటాం. సాధారణంగా రథసాలోనే ఉంటాం, తరసాలోనే ఉంటాం, ఇక్కడే ఉంటాం చాలా మంది. మనం మంచి మంచి చదువులు చదువుకుని ఒక విధమైన ధర్మబద్ధమైన మార్గంలో ఉండడం వల్ల ఇక్కడ ఉంటాం. ఇంకా మనకు కొంచెం విక్షేపం ఉంది, కొంత ఆవరణ ఉన్నది. వాటిని తొలగించుకుంటే ముందు ఆవరణ పోవాలి, తర్వాత విక్షేపం పోవాలి, పోతే ఇక్కడికి వస్తాం. అర్థమైనదా? నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ చూడండి, రమణమూర్తి గారు అష్టాంగ యోగం అని చెప్తారు కదా యోగంలో. ఎందుకంటే యోగం అన్నది ఇక్కడ ఈయన భగవత్పాదుల యోగాన్ని తీసుకొచ్చారు శ్లోకంలో, అందుకని మనం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నటువంటివి 5, రైట్ సైడ్ కనిపిస్తున్న డయాగ్రామ్కి
బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటివి ఒక 4, బ్లాక్ కలర్ లో ఉన్న 4 కనబడ్డాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇటువంటి మొదటి 4 ఏంటంటే ఎక్స్టర్నల్ డిసిప్లిన్. ఇంటర్నల్ డిసిప్లిన్స్ ఆర్ హియర్. 5, 6, 7, 8 ఇంటర్నల్, 1, 2, 3, 4 ఎక్స్టర్నల్ డిసిప్లిన్స్. అండ్ డిఫికల్టీ లేదు కదా అర్థం చేసుకోవడంలో. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. అసంప్రజ్ఞాత సమాధి, సంప్రజ్ఞాత సమాధి. ముందు ఆ టెక్స్ట్ చదివేద్దాం, తర్వాత బొమ్మలోకి వెళ్దాం. సంప్రజ్ఞాతము అంటే సంప్రజ్ఞాత సమాధిని స బీజ అంటే ప్రజ్ఞాతం, ఇంకా కొంత కనెక్షన్ విత్ ద వరల్డ్ and those things are there. He requires a support for the samadhi. What is that support? He uses some physical or mental object, usually a mental object, to concentrate. That is called the samprajnata samadhi. Asamprajnata samadhi is called the nirbija samadhi. Last time Gurugaru kuda manaki Kenopanishaddu bodhistu ఈ నిర్బీజ సబీజ సమాధుల గురించి చెప్పారు. సంప్రజ్ఞాత ఆసనం తర్వాత మననంలో కూడా మనం వాటిని చెప్పుకున్నాం. ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ, ఈ సంప్రజ్ఞాత సమాధి నీడ్ అన్ అబ్జెక్టివ్ సపోర్ట్. అంటే దెర్ విల్ బి ఏ మెంటల్ ఆబ్జెక్ట్ యూజువలీ, ఆర్ ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఆర్ ఏ మంత్ర, ఆర్ ఏ రూప, ఆర్ ఎనీథింగ్. ఓంకారం, ఈశ్వర రూపము, ఏదో ఒక ప్రకృతి శక్తి రూపము, ఏదో ఒక రూపం, ఇంకా కనెక్టివిటీ ఉంటుంది. Meditate until final stage of samprajnata, until final stage of samprajnata is attained. అంటే సంప్రజ్ఞాతలో ఫైనల్ స్టేజ్ వస్తే అప్పుడు అసంప్రజ్ఞాతలోకి వెళ్తారు. So that has no objective support. Understandable, isn't it? Now what is this diagram? This is the world outside and this is the person who is the సంప్రజ్ఞాత సమాధిలో ఉన్నటువంటి ఈ మనిషి. ఆయన తాలూకా అంతఃకరణం. ఈ అంతఃకరణము it still projects outside. There is some projection outside, and here also you can see there is a projection outside. Why that is required? There will be some inputs coming in this direction, and those inputs have to be answered, and that is the samprajnata samadhi. Whereas here there are inputs here, all the inputs, the person is here, he is channeling those outputs and not receiving at all on him. So totally the whatever input is coming, it is just let go in the samadhi state, and he is not affected by the inputs of that. This is called the asamprajnata samadhi. దీంట్లోనే ఆయన అన్నారు సదానంద రసం పరమాత్మ నిష్ఠ. సదానంద రసం అంటే ఇది, పరమాత్మ నిష్ఠ అంటే అది. అక్కడ ఉన్నాము. రవిప్రకాష్ పర్వాలేదా? అవును. అంటే దేవుడి పటము ఏదైనా శ్లోకము తీసుకొని చేయడం సంప్రజ్ఞాత సమాధిలో, సబీజ సమాధి అంటాం. సబీజ సమాధిలో. నిర్బీజ సమాధిలోనేమో మౌనంగా మనస్సులో ఓంకారమో ఏదో ఈవెన్ ఏముండదు. మన ఓంకారము లేదు, మనసు లేదు, పూర్తిగా ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్ని కట్ అయిపోయి ఈ జస్ట్ లివ్స్ లైక్ ఏ డెడ్ బాడీ, లైక్ దాట్. చూడడానికి ప్రాణం ఉంటుంది అంతే తప్ప మిగతా విషయాలు అన్ని కూడా పోయాయి. అది నిర్బీజం. Okay, now let us see, this will make it further clear. The samadhi is classified into sabija samadhi, nirbija samadhi. Into states చెప్తున్నారు చూడండి. sabija samadhi can be starting with it is samprajnata and finally ends up in asamprajnata. So sa vitarka అంటే ఆర్గ్యుమెంట్. తర్క మీన్స్ ఎవరైనా చెప్తే అవును కాదు ఇలాగా అలాగా ఎవరైనా అడిగారు అనుకోండి గురుగారి దగ్గరికి వెళ్ళి, ఆ గురుగారు ఏమో ఏమైనా ఎలా చేయాలండి దీన్ని అంటే ఆయన ఏమో చెప్తారు ఓకే ఇలా చేయండి, వితర్కం చేస్తారు. వితర్కం అంటే దెబ్బలాడతారని కాదు, సవితర్కం. ఆ సవితర్కం నుంచి ఏం చేయాలి, నిర్వితర్కంలోకి వెళ్తారు. నిర్వితర్కంలో ఏంటవుతుంది, విచారంలోకి వస్తారు. విచార ఈజ్ ఇంటర్నల్ కాంటంప్లేషన్. సవితర్క అంటే మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా, రజోగుణం అంటే ఇదండి, సత్వగుణం అంటే ఇదండి, ఇది పోవాలండి, అది రావాలండి, ఇవన్నీ థియరిటికల్ అండ్ మోరార్ లెస్ శ్రవణం లెవెల్ అన్నమాట. ఆ తరువాత రెండోది ఏమిటి, వితర్క ఈజ్ టు విచార. విచార ఈజ్ అనాలిసిస్ ఆర్ మననం. సో దట్ బికమ్స్ సవిచార. సవిచార బికమ్స్ నిర్విచార. నిర్విచార మీన్ దెన్ విచార టు నెక్స్ట్ స్టేజ్ ఈజ్
ఆనంద. ఆనంద ఇది సమాధాన అంటాం మన దాంట్లో. సమాధాన అంటే ఆ సమాధి స్థితి. ఈ ఆనందం నుంచి ఫ్రమ్ ఆనంద టు అస్మిత. అస్మిత అంటే ఏ విధమైనటువంటి అస్మిత. అస్మి అంటే నేను, అస్మిత అంటే నేననే భావం పూర్తిగా పోవడం. ఈ అస్మిత నుంచి ఎక్కడికి వెళ్తాము? నిర్బీజ సమాధి. ఈ నిర్బీజ సమాధి ఇక్కడ స్టార్ట్ అవుతుంది 9వ నెంబర్. నిర్బీజ సమాధి నుంచి ధర్మ మేఘ సమాధి, MEGHA, దాన్ని ధర్మ మేఘ సమాధి అంటారు. ఆ తర్వాత కైవల్యం, అదే మోక్షం. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనం చెప్పుకుంటున్నటువంటి శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటటువంటి చెప్పుకుంటాం కదా. 5: శ్రమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ 6 వివేక వైరాగ్యాలు, ముముక్షుత్వము. ఫైనల్గానేమో చిత్తశుద్ధి నుంచి జ్ఞానం. ఈ సమాధి అనే దాన్నే మనం అక్కడ సమాధానము అన్న దాంట్లో పెడతాము. దాంట్లో మళ్ళీ సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము, నిర్గుణ పరబ్రహ్మాన్ని ధ్యానించడం కైవల్యం చెప్పుకుంటాం. ఇది సమాధి. కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయి, పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది పతంజలి యోగ సూత్రాలకు సంబంధించినటువంటి. జస్ట్ ఎందుకు చెప్పుకున్నాము అంటే జస్ట్ ఫర్ కంప్లీషన్. నాట్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ద పతంజలి యోగా ఇన్ డీటెయిల్. వీఆర్ ఆల్ అద్వైత స్టూడెంట్స్. జస్ట్ నో, జస్ట్ లైక్ ఆ రోజు బుద్ధిజం గురించి ఎందుకు తెలుసుకున్నాము, అలాగే ఇక్కడ సాంఖ్య కారికల గురించి ఎలా తెలుసుకున్నాము, అలాగే యోగము గురించి కూడా. ఇవన్నీ దర్శనములు, షడ్దర్శనములలో ఉన్నాయి. యోగము, సాంఖ్యము, ఇవన్నీ కూడా. సో మన దీనికి వచ్చేద్దాం. అర్థమైందా రమణమూర్తి గారు? అర్థమైంది. కరెక్ట్. కైవల్యం అంటే జీవన్ముక్తి. కైవల్యం ఒకటేనా? కైవల్యం జీవన్ముక్తి. నిర్వాణం అంటారు బౌద్ధులు, కైవల్యం అంటారు వీళ్ళు, జీవన్ముక్తి అంటాం మనము. అన్ని ఒకటే. కేవలం కైవల్యం అంటే కేవలత్వం, ఏకస్థితి, జీవ బ్రహ్మ ఐక్య స్థితి. కేవలం శివ కేవలోహం అని భగవత్పాదులే పాడారు కదా మనకి. చిదానంద రూప శివోహం శివోహం అంటూ అక్కడ చెప్తూ అది అయిపోయిన తర్వాత మన ప్రాతస్మరణ స్తోత్రంలోని లేకపోతే దశశ్లోకిలోని కైవల్యం అని పాడతారు, కేవలోహం అంటూ. ఇప్పుడు మాయ అనేది ఉంది. మాయకి ఎన్ని పార్ట్లు అండి రవికుమార్ గారు? 1 సత్వము, 2 సత్వగుణం, రజగుణం, తమోగుణం. ఈ 3 విడివిడిగా ఉంటాయా? ఉండవు. అన్ని అడ్మిక్స్చరే. ఎలాంటి అడ్మిక్స్చర్? డైనమిక్ అడ్మిక్స్చర్. మీలోనే ప్రతి సెకండ్కి మారుతూ ఉంటాయి, మీ నుంచి ఇంకొకరు చూస్తే మళ్ళీ మారిపోతుంటాయి. అంత డైనమిక్ అడ్మిక్స్చర్ అన్నమాట. వీటిలో ఏంటంటే మనం చెప్పుకోవాలంటే ఇది జ్ఞానశక్తి అని, ఇది క్రియాశక్తి అని, ఇది ద్రవ్యశక్తి అని మనం చెప్పుకున్నాం ఆ రోజు. ఇలా చేయి చూపించరు కదా, ఇది ద్రవ్యము అంటే ఇది ఫిజికల్ హ్యాండ్. క్రియాశక్తి దీంతో రాయడము, ఏదో ఇంకో పని చేయడము, వీణ వాయించడము, లేదా కుట్టడము, వంట చేయడము, ఇవన్నీ క్రియాశక్తులు. జ్ఞానశక్తి అంటే స్పర్శ శక్తి. ఒకే దాంట్లో 3 కూడా కలిసి ఉన్నాయి కదా. సో ఈ విధముగా కలిసి ఉంటాయి. అయితే స రాగా ఉన్నప్పుడు అంటే సత్వరజస్సులు కలిసి ఉంటే శబ్దాది తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అంతఃకరణాలు ఏర్పడతాయి. అదే తాగా ఉంటే రజస్తమోలతో కలిస్తే స్థూలభూతాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు. ఎందుకు? ఇక్కడ ద్రవ్యం కావాలి, ఇంద్రియం కావాలంటే అంచేత ఉండాలి. ఎందుకంటే వాటిని యాక్టివేట్ చేయడానికేమో రాతగా ఉంది. ఇలా చెప్పడం అంటే దీంట్లో అసలు ఉండదు, దీంట్లో అసలు ఉండదు అని కాదు అర్థం. డామినెన్స్, ద డామినెన్స్ ఆఫ్ రా will be jnana shakti. Particularly sa first letter is more dominant always than the second one. Sa ralo అప్పుడు ఏంటంటే జ్ఞాన శక్తి ఉంటుంది. ఇక్కడ వాటి వల్ల ఏంటంటే ఇది క్రియాశక్తి కలిసి వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి ద్రవ్యశక్తి, క్రియాశక్తి కలిసి ఇవి వస్తాయి. ఓకే, క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందండి. రవిప్రకాష్ మీరు చూడండి, ఈనాటి శ్లోకాలు. సత్వగుణం ఉన్నదండి. ఈ సత్వగుణము ఉభయముతో మిశ్రమై ఉన్నదండి. ఏమిటేమిటున్నాయన్నమాట? సా ఎలాగో ఉంది సత్వము, తాతో కలిసి. అలా ఉంటే ఏంటవుతుంది? ఒక మిర్రర్ తయారవుతుంది మనసులో, బుద్ధిలో.
ఆ మిర్రర్ ప్రతిబింబింప చేస్తుంది. పరమాత్మ శక్తి ప్రతిబింబించి జీవునికి ఒక చైతన్యము ప్రతిఫలిస్తుంది. దానినే సంసారము అంటాం. ఓకే. రెండోది ఏంటైంది, ఇక్కడ రజోగుణంతో మిస్ అయింది, తమో గుణం ఎక్కువ లేదు, సా రావే ఉంది. అప్పుడేంటవుతుంది, దైవీ సంపద వస్తుంది. అది 120వ శ్లోకం, ఇది 119వ శ్లోకం, ఇది 120వ శ్లోకం. తర్వాత ఏం చేశారు, ఈ రాకుడ తీసేశారు, శుద్ధ సత్వం మిగిలిపోయింది. అటువంటిదేమో పరమాత్మ నిష్ట లేక కైవల్యము, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది 121వ శ్లోకం. ఓకే, అర్థమైందా? విశుద్ధ సత్వంకి చాలా గుణములు చెప్పారు వాళ్ళ. విశుద్ధ సత్వం చెప్పారు, మిక్స్డ్ దానికి దైవీ సంపదలు చెప్పారు కదా, రకరకాల అవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ స్లైడ్లో అవి చూపించిస్తాను మీకు. అక్కడున్న శ్లోకాలను మనం పిక్చర్స్ గా చూస్తున్నాం ఇక్కడ, అంతకన్నా మరే కొత్తగా ఏం తయారు చేయలే. ఉభయము మిశ్రమముగా ఉంటే సంసారము ఏర్పడుతుంది, రజో మిశ్రమం మట్టుకే ఉంటే దైవీ సంపద ఉంటుంది. అంటే మనం ఇక్కడున్న మోస్ట్ ఆఫ్ us are here, we have to go here from there to there. That is the path for us. Why this? To know all these things, to know the path for us. ఓ బ్లూ ప్రింట్, ఒక గూగుల్ మ్యాప్ అన్నమాట పరమాత్మ నిష్ఠను చేరుకోవడానికి. సంసారములో సాత్వికంగా బతుకుతున్నటువంటి మనలాంటి వాళ్ళము, మనలో చూడండి, మన గ్రూప్లోనే చేరారు అంటేనే వాళ్ళు చాలా సాత్వికమైనటువంటి జీవితానికి అలవాటు పడి ఉన్న వాళ్ళే. అంటే వాళ్ళలో ఇంకా రాతాలు ఉన్నాయి, అంతే, కొంచెం క్రియాశక్తి, కొంచెం తమో గుణము ఉన్నాయి. వాటిని తొలగించుకుంటే మనం అందరము దైవీ సంపదను పొందుతాం, ఆవరణ లేకుండా ఉంది. ఓకే, ఆ విక్షేపాన్ని కూడా రాకుండా తొలగించుకుంటే పరమాత్మ నిష్ఠలో పొందుతాం. అర్థమైందా? ఎక్సలెంట్. యా, బాగా. You must have very clear concept of what Bhagavad Pada is telling. 119 he is talking about the Ubhaya Mishra, 120 is talking about the Rajo Mishra, and the 121 is talking about the Visuddha Sattva. Okay, now let's go and see now. అయితే ఫస్ట్ దాని గురించి మనం చెప్పలేదు, ఇప్పుడు అయిపోయింది కదా, సింపులే కాబట్టి ఆ శ్లోకాన్ని మనం తీసుకురాకుండా మిగతా రెండింటిని 120, 121ని మనం కొంచెం జాగ్రత్తగా చూద్దాం. బికాజ్ ఇక్కడ మనం ఉన్నాము, ముందుకు వెళ్ళవలసినటువంటి శ్లోకాలను చూద్దాం. చూడండి, మిశ్రస్య సత్వస్య భవంతి ధర్మా తు అమానితాద్య నియమాయమాద్య శ్రద్ధా చ భక్తిశ్చ ముముక్షుత చ దైవీ చ సంపత్ నివృత్తి. అసత్ నుంచి నివృత్తి అయిపోయాడు. అసత్ అంటే ఏమిటి? అనాత్మ, దేహేంద్రియాలు, వాటి కనెక్షన్లు, అహం మమకారాలు, నేనున్నదనే భావాలు, దారాపుత్ర సుతాలు, గృహదారాపుత్రాలు, వాటి నివృత్తి అయిన వాడు దైవీ సంపదలో ఉంటాడు. ఎప్పుడు తామసము పోతే, సారాగా ఉంటే ఏమిటొస్తుంది? దైవీ సంపద వస్తుంది. దీన్ని ఏమంటాము? మిశ్రసత్వం. ఎందుకంటే రజస్సుతో మిశ్రమై ఉన్నది కాబట్టి. ఎస్ ఆర్. ఓకే, అమానిత, నియమ, యమ, శ్రద్ధ, భక్తి, ముముక్షుత, ఇవన్నీ ఏమిటి? దైవీ సంపద. ఇవన్నీ ఏమిటి? మిశ్రసత్వం. ఓకే, రవికుమార్ చెప్పండి. అర్థమైందా? మిశ్రసత్వం ఎస్ఆర్ తాలూకా లక్షణాలు చెప్తున్నారు. అమానిత, అమానిత అంటే నా అంతటి వాడు లేడు అనే భావన లేదు. సాధారణంగా ఏదైనా చేస్తే నేను తప్ప ఎవరు చేయలేరండి, ఇది నేను కాబట్టి చేశాను అంటే అది అతిమానిత. మానిత లేక అతిమానిత. అమాన్యత అంటే ఏమీ మంచి జరిగిన తర్వాత నా సంబంధం ఏం లేదండి అనేటటువంటిది. ఈ గుణాలు ఎందుకు విశ్లేషించుకుంటే మనం వాటిని అటెండ్ చేయాలి. నియమా అంటే ఏవేవి నియమములు చెప్పారు అన్ని పాటి. యమా అంటే మెంటల్ అండ్ ఫిజికల్ రిస్ట్రైంట్. ఇక్కడ హియర్ కమ్స్ ది భగవత్పాదుల షట్క సంపత్తి, శ్రద్ధ కూడా అందులోది. భక్తి అన్నిటికీ అంతర్లీనంగా భక్తి ఎప్పుడూ ఉంటుంది. భక్తి గరియేసి అంటే భక్తి వల్ల మోక్షము అలా చూడకూడదు. భక్తి లేని మోక్షం లేదు, భక్తి లేని కర్మ లేదు, భక్తి లేని జ్ఞానం లేదు, అన్ని భక్తి అంతర్లీనంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? ముముక్షుత అంటే ఇంటెన్స్ లాంగింగ్ టు గెట్ ద పరమాత్మ నిష్ఠ. ముందు శ్లోకంలో ఏంటాడు? ఆ సరత వలన వాళ్ళేమోను హీఈస్ జస్ట్ క్వాలిఫైడ్
to go for the Mishra Sattva. Still the thigh is there. That thigh is removed now. He has become Sara. Okay? అర్థమైనదా? అర్థం. నెక్స్ట్ దానికి వెళ్దాం. రమణమూర్తి చూడండి. పరమాత్మ నిష్ట 3వ శ్లోకం 121 శ్లోకం. విశుద్ధ సత్వస్య గుణాః ప్రసాదః స్వాత్మానుభూతిః పరమా ప్రశాంతిః తృప్తిః ప్రహర్ష పరమాత్మనిష్ట యయా సదానందరసం సమృచ్ఛతి. విశుద్ధ సత్వం, ఓన్లీ ఎస్, దెర్ ఇస్ నో ఆర్ ఆర్ నో టీ ఇన్ దట్. ఓకే, ఏమిటి ఏర్పడతాయి? ప్రసాద, స్వాత్మానుభూతి, పరమా ప్రశాంతి, తృప్తి, ప్రహర్ష, సదానందరసం. వీటి వల్ల పరమాత్మనిష్ట. ఓకే, when your Visuddha Sattva is completely developed, when we are devoid of the Rajas and the Tamas totally, one will be established in Visuddha Sattva. How do we notice that? Manah prasada saumyatvam maunamatma vinigraha bhava samshuddhirityekam tapo manasamuchyate అన్నారు. అటువంటి ప్రాసాదము, స్వాత్మభావము, అనుభూతి, ప్రశాంతి, దాంతి అంటాం. ప్రశాంతి, తృప్తి, ప్రహర్ష, ప్రకృష్టమైనటువంటి ఏ విధమైనటువంటి బేసిస్ అక్కర లేకుండానే ఆనందం, ఏ విధమైన కారణం అక్కర్లే ఆనందానికి. అలా ఉంటే నాకు ఆనందంగా ఉంది, అది ప్రహర్ష కాదు, అది సంతోషం. ఈ ప్రహర్ష, ఆ ప్రహర్ష వల్ల సదానందము, ఆ సదానందము వలన పరమాత్మ నిష్ట. అవుందా? డౌట్, ఈ ముండేన్ వరంలో ఉంటూ శుద్ధ విశుద్ధ సత్వం, ఈజ్ ఇట్ పాసిబుల్ ఎక్స్క్లూజివ్లీ వితౌట్ రజో? డెఫినెట్లీ పాసిబుల్. రజో వితౌట్ రజో అంటే ఎస్ ఆర్లో ఈ రెండు అంత చిన్నవి అయిపోతాయి అన్నమాట. అంటే ఏంటి, చిన్న ఇటువంటి భోజనం చేయడానికి కదలడము, ఊపిరి పీల్చుకోవడానికి కావాల్సిన క్రియాశక్తి, ఏదో వస్తువు శరీరంగా ఉండడానికి కావాల్సిన వస్తువు టీ ఉండడం ఉంటుంది. కానీ ఎస్ఏ కంప్లీట్ డామినెంట్గా ఉంటుంది. అక్కడ వెరీ వెరీ లిటిల్ అటు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రపంచంతో ఏ సంబంధము లేకుండా ఉంటారు. అదే జీవన్ముక్త స్థితి అని నేర్చుకుంటున్నాము కదా. ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ దెర్ ఆర్ అట్ ద ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ రమణ మహర్షి ఆయన తీసుకుంటే, ఆయన రజో తమో గుణాల స్పర్శ లేకుండా విశుద్ధ సత్వంలో బతికి పరమాత్మ నిష్టను పొందినటువంటి వారు. అటువంటిది పాసిబుల్ అనే చెప్తున్నారు. మహర్షులకి ఇట్ ఈస్ పాసిబుల్, నాట్ ఫర్ people. How do you know that you cannot become a Maharshi? How do you know that? How do you conclude that you cannot become a Maharshi? You can. Every one of us can. Only thing is we have to try, that's all. How does he become? He is also born like you. So we have to try. The point is that as much you try, so much we go towards that Visuddha Sattva. It's not that all or none. అక్కడ ఉండిపోతే దైవ సంపద నెక్స్ట్ ఒక స్టెప్, ఒక గెంతుని కాదు. ఇట్స్ ఎ ప్రోగ్రెస్. ఇట్ ఈస్ లైక్ లైక్ సార్ట్ ఆఫ్ స్పెక్ట్రమ్. యు కీప్ మూవింగ్ ఫ్రమ్ ది సంసార సత్వం టు ద దైవీ సంపద సత్వం, మిశ్ర సత్వం, టు ద విశుద్ధ సత్వం, విచ్ ఈస్ ఎ panorama of an exposition of a continuum and not broken into pieces. And as you ascend, so you reach the goal. Right. Okay. Now, correct. అర్థమైంది. చూడండి, ఇది చూడండి జాగ్రత్తగా. రవి ప్రకాష్ చూడండి. ఈ యానిమేషన్ వల్ల క్లారిటీ ఉండాలి. అదేమిటండి, తా 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 అంటే అంత తమస్సే, మొత్తం ఉన్నదంతా తమస్సే. అంటే వీటిలో చిన్న పిసరు ఏదైనా ముట్టుకుంటే తెలుస్తుంది. అంటే వాటి ప్రయోజనం ఏమి ఉండదు ఎక్కువ వాడికి, అలాంటి వాడికి. నెక్స్ట్ తా రా తా అంటే రజోగుణం is added there. Yes, little bit of creativity, little bit of, but lot of vikshepa is there. Creativity is very minimal, the vikshepa is maximum. ఇక్కడ కంప్లీట్ ఆవరణ. వీడు తా తా తా, వీడేమో చిన్న విక్షేపం రా స్టార్ట్. తర్వాత ర తా తా, రజస్ has become dominant now between the three. There is no sattvam as yet. So this person try a lot to get to the final shape, because the సత్వగుణ సంపద చాలా తక్కువగా ఉంది. తర్వాత లిటిల్ సత్వ హ్యాస్ స్టార్టెడ్.
ర త స. నెక్స్ట్ ర స త. రజోగుణం డామినెంట్, తమోగుణం తగ్గింది, సత్వగుణం మధ్యలోకి వచ్చింది. ర స త. నెక్స్ట్ స ర త. దిస్ ఇస్ మోస్ట్ ఆఫ్ ది వెరీ కల్చర్డ్ అండ్ నార్మలీ ధార్మిక్ గా ఉన్న వాళ్ళందరము ఇక్కడ ఉన్నాం. సంసారంలో ఉండడము ఆ స ర త. సత్వగుణమే ఉంటుంది డామినెంట్ గా. రజస్తమో గుణాలకు ప్రమేయం కూడా బాగా ఉంటుంది, ఇంకా విక్షేపము ఆవరణ పోలేదు. అటువంటి స్థితి సరత. ఇక్కడ ఆగిపోద్దండి. ఇది భగవంతుడు మీకు ఇక్కడ ఇది ఇచ్చాడు అని చెప్పి. ఇదేమిటిది? పార్వతము. దాంట్లో ఇంకేం రజోగుణము లేదు, తమో గుణము, ఇదే సత్వగుణము లేదు. అలా వస్తూ ఉంటే ఇక్కడ ఏవో ఒక పాము, మరొకటి ఏదో అలాంటివి. ఇంకా ఇక్కడికి వచ్చరికి పాము అందాం, ఇక్కడికి వచ్చరికి ఏదో రాక్షసుడు అందాం, ఇక్కడికి వచ్చరికల్లా మంచి మనిషి. ఎలాంటి మనిషి? చక్కటి సాత్వికమైనటువంటి మనిషి. ఆ తర్వాత స ర ర అంటే రజోగుణమే ఉన్నది కానీ తమో గుణము పోయినది. ఇంకా రజస్సు పట్టుకున్నది, తమస్సు పూర్తిగా పోయింది, అంటే ఆవరణ పోయింది, ఇంకా విక్షేపము ఉన్నది. ఆ తర్వాత ఏంటంది? స స ర. సత్వ ఇస్ డామినేటింగ్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ రజస్ ఇస్ స్టిల్ రిక్వైరింగ్. And finally that ra also, this is what is called the samprajnata samadhi or sadananda rasam annaru. Adi aa sadananda rasam idi. దీని తర్వాత ఏంటి వస్తుంది? నెక్స్ట్ స స స పరమాత్మ నిష్ఠ ఆర్ దిస్ ఇస్ ద అసంప్రజ్ఞాత కైవల్యం మోక్షం. సరే, తా. Next ra is added. Next ra is becoming dominant. Then came sa, little bit added. Then sa is becoming better, but still there is tamas in this. And here our sattva is become dominant. Now sattva dominant, rajas is there. Sattva is most dominant, rajas minimum. There is no other guna. The complete visuddha sattvam. Sa. You understand? చాలా బాగుంది, చాలా బాగుంది. వీలైతే యారో పెట్టేయండి, చిన్న యారో. దేనికి పెట్టమన్నారు? అంటే తాత నుంచి చిన్న యారో, తర్వాతకి అక్కడి నుంచి ఇక్కడ నుంచి ఏరో ఉందిగా, ఇదే యారో. ఓకే, చాలా బాగుంది, చాలా చాలా చక్కగా. ఇదే యారో. దిస్ ఇస్ ద రూట్ మ్యాప్. ఇక్కడ స్టార్ట్ అయ్యారు మీరు, ఒక పర్వతము గానో ఒక రాయి గానో స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అదే రూట్ మ్యాప్, అదే రూట్ మ్యాప్. వెరీ నైస్. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు చూడండి ఏమిటండి అది? మొదటి శ్లోకం 119. సంసారంలో ఉన్నవాడు మేజర్ సత్వమే, కొంచెం రజస్సు, ఇంకా కొంచెమేమో తమస్సు ఉంది. ఓకే, తరువాత 120వ శ్లోకం. తమస్సు పోయింది, రజస్సు సత్వమే ఉన్నాయి. ఓకే, రజస్సు ఉంది, సత్వం ఉంది. సత్వం చాలా డామినెంట్గా ఉంది. ఇది రఫ్లీ అరౌండ్ 80%, 15%, 5% పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆ 5 కూడా దీంతో కలిపేశాను. ఇది 15 చేస్తాను, ఇది 85 చేస్తాను, 90 చేశాను అనుకుంటా. 90 and 10%. ఎవరీ పర్సంటేజ్ లేవరు, మనం ఊరికనే అంత అర్థం చేసుకోవడానికి వేసుకుంటున్నాం అంతే. ఇంకా థర్డ్ వచ్చేసరికల్లా ఏంటైంది? ఇది సంసారము, ఇది దైవీ సంపద, ఇది పరమాత్మ నిష్ఠ. ఇది 121 శ్లోకం. ఓకే, ఆ పరమాత్మ నిష్ఠ తాలూకా ఇవేమిటో అన్ని మనం ఇందాక వరుసగా చూసుకున్నాం. ప్రసాదము, తృప్తి, స్వాత్మభావము అన్ని చూసుకున్నాం కదా. అది అయితే దీనికి ఏమిటి ఎగ్జాంపుల్ అండి? ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ఉందండి, అది ఇదండి. ఈ 24 క్యారెట్ గోల్డ్తో ఆర్నమెంట్స్ చేయగలరా? లేదు. ఎందుకు చేయలేము? ఎందుకంటే దాని మేలియబిలిటీ ఉండదు. తీగలు గాను రేకులు గాను దాన్ని చెప్పలేము, పెట్టలేము. ఇలా చేసేసరికల్లా ముట్టుకుంటే మొద్దైపోతుంది. అంచేది దానికి కొంచెం కాపర్ యాడ్ చేస్తాం. ఆ కాపరే ఈ రజస్ అనుకోండి, అదే 22 క్యారెట్ గోల్డ్. ఓకే, ఇట్ is still considered as gold for all practical purposes. Ornamental gold is very, very powerful. Tradable commodity. Then there is 18 karat gold. If you go to USA, buy a golden thing, you don't get 22 and 24. There is a lot of other metals are also added to make it tougher and brilliant. And that is the golden item of the samsara. You are an 18 karat gold, my dear. You start and become 22 karat and better ascend to
ముద్ద బంగారు ఆర్ 22-24 carat. Okay, for the Srishti to come, you require other elements also. Rajas and Tamas also are required to have the samsara or Srishti. But a realized being is one who doesn't get stuck with the red and the black and then sheds off the black. And thereby, once the avarana is gone, the vikshepa becomes smaller and finally sheds off the vikshepa and becomes pure Visuddha Sattva or Paramatma Nishtha. చాలా బాగుంది. అర్థమైందా? అదేనండి. అది తరువాత నెక్స్ట్ ఇంకా మీ అందరికీ చాలా ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏమిటా ఎగ్జాంపుల్ చూద్దాం. సిబిఏ అని పెట్టాం. ఏ అంటే యాక్సలరేటర్, బి అంటే బ్రేక్, సి అంటే క్లచ్, స్టీరింగ్. ఏమిటండి అవి? బ్రేక్ ఉండాలా అండి, అక్కర్లేదా? ఉండాలండి. బ్రేక్ లేకపోతే బండి గుద్దేస్తుంది, వెళ్ళి అవసరం ఉన్నప్పుడు ఆపలేకపోతే ఏంటవుతుంది? క్రాష్ అయిపోతుంది. సో ఆ బ్రేక్ ఏమో తమో గుణం లాంటిది అనమాట. అంటే ఇట్ స్టాప్స్ ద మూమెంట్, ఇట్ జస్ట్ కీప్స్ యూ ఐడిల్ అండ్ ఇట్ ఐడిల్స్ ద కార్. దట్ ఈస్ ద బ్రేక్. సో వాట్ అబౌట్ ఏ? ఏ ఈస్ ద యాక్సలరేట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యాక్సలరేషన్, కెన్ యూ గో ఆన్ ది కార్? కెన్ యూ ట్రావెల్ ఇన్ ద కార్? అట్ బెస్ట్ యూ కెన్ సిట్ ఇన్ ద గరాజ్, బట్ యూ కెనాట్ మూవ్, ఇజంట్ ఇట్? దట్ ఈస్ ద క్రియాశక్తి ఆర్ ది యాక్సలరేటర్. యూ కెన్ ఓకే అలా పెట్టుకోండి, యాక్సలరేటర్ ఏ అనుకోండి. ఇంకా క్లచ్ ఎందుకండి? వాట్ ఈస్ ద క్లచ్? రోల్ ఆఫ్ క్లచ్ ఇన్ కార్ డ్రైవింగ్? చేంజెస్ ఇన్ స్పీడ్. టు కంట్రోల్ ద యాక్సలరేషన్, సో దట్ ద యాక్సలరేషన్ విక్షేపంగా అయిపోయి హైవేలోనేమో 10 కిలోమీటర్లు, ఊర్లోనేమో 120 కిలోమీటర్లు వెళ్ళిపోకుండా దానికి కావాల్సినటువంటి గేర్లు మార్చుకుంటూ కావాల్సిన స్పీడ్లో వెళ్ళేటట్టు చేసేటటువంటిది క్లచ్. ఇట్స్ అదర్ వర్డ్స్, ఇట్స్ అ కంట్రోలర్ ఆఫ్ ద యాక్సలరేటర్. Just like the controller of the person is his wife or husband, the controller of the accelerator is the clutch. Okay. Now what is steering? You have brake and acceleration. Do you want steering function also to be proper or not? Proper. Otherwise, what is the use? The brake will brake when you want, acceleration will be there, but if the steering function is not there, steering పంచట్లేదు సార్ అంటాడు డ్రైవర్. ఇలా చేస్తున్నాను, బస్సు కుద్దేస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ పోయింది సార్. Very essential. That is the sattva guna. Okay. The brakes are the tamo guna, the rajo guna is the accelerator, the sattva guna is the steering. Then మరి ప్రాణం ఏమిటండి? The fuel is the prana. ఏదో గ్యాస్, అదంటే అక్కడ గ్యాస్ అంటారు, మనం ఏమో పెట్రోల్ అంటాం, డీజిల్ అంటాం, ఏదో పోస్తాం అది. And who is the person sitting there and driving there? That is the important or not to go in the car? Important. Yes, driver is the Paramatma. Atmanam Rajinam Vidhi, Shariram Rasamevacha, Buddhim cha Saratham Vidhi, Manaha Pragraham Evacha. Okay? Atmanam Karam Vidhi. Karam తెలుసుకో. ఆత్మానం రథినం విద్ధి, ఆత్మానం రథస్థం విద్ధి, అహ వాహనస్థం విద్ధి. వాహనంలో ఉన్నవాడు ఆత్మ. ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవచ, కారం రథం ఏవచ్చ. అక్కడ రథం బదులు శరీరమే శరీరం కారే వచ్చ, కారే అయిపోయింది ఇక్కడ. అప్పుడు రథం అన్నారు వాడు. బుద్ధించ సారథిం విద్ధి, ఆ బుద్ధి అనేటటువంటిది సారథి. అలాగే మనః ప్రగ్రహమే వచ్చ అని అక్కడ చెప్పినట్టుగా ఈ కార్ ఎగ్జాంపుల్లో తమో గుణము ఉండవలను, కానీ ఓవర్ బ్రేకింగ్ చేస్తే కారు కదలదు. రజోగుణము ఉండవలను, ఉంటేనే కారు మూవ్ అవుతుంది. కానీ రజోగుణము కంట్రోల్ చేయబడవలను. ఎవరి చేత? క్లచ్ చేత. క్లచ్ ఎవరు? సత్వగుణాన్ని కలిపి ఉంచాలి రజోగుణంతో. అటువంటి కంట్రోల్ చేసినట్టు యాక్సిలేషన్ బ్రేక్ ని సరి అయినటువంటి స్టీరింగ్ కూడా ఉంటే, సత్వగుణం ఉంటే, దానిలో ప్రాణశక్తి అనే ఫ్యూయల్ ఉంటే, పరమాత్మ అనేటటువంటి చైతన్యం లోపల ఉన్నది కదా, ఆయన మనను నడిపించగలడు. ఇది సత్వరజస్తమో గుణాలు. అయితే ఈ ఎగ్జాంపుల్ ఎందుకంటే గుణాలను తాలూకా మిశ్రితాన్ని, వాటి ఉపయోగాన్ని తెలుసుకోవడానికి. ఓవర్ బ్రేకింగ్ పనికిరాదు, ఓవర్ యాక్సలరేషన్ పనికిరాదు. క్లచ్ లేకుండా ఉంటే యాక్సలరేషన్ కంట్రోల్ అవ్వదు, స్టీరింగ్ కంట్రోల్ లేకపోతే అసలు కారు నడపలేము, ఫ్యూయల్ లేకపోతే అంతకన్నా వెళ్ళదు. సో పరమాత్మ చైతన్యం లేకపోతే ఇవి ఏవి ఉన్నా కూడా ప్రయోజనం లేదు. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ బై ఎ సమ్మరీ ఆఫ్ దిస్ 3 episodes. So let us see that సృష్టి పరమాత్ముని మాయా కార్యం, మాయా లేక ప్రకృతి పరమేశ్వరుని అధీనం.
దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఈశ్వరుని వద్దన ఉన్నప్పుడు మాయ శుద్ధ సత్వం. సత్వముకి మళ్ళీ వాయ ఎందుకండి ఎక్స్ట్రా? శుద్ధ సత్వం. ఆవరణ విక్షేపములు లేవు అంటే అక్కడ తమో గుణము రజోగుణము లేవు ఎవరి దగ్గర? ఈశ్వరు దగ్గర ఉన్నప్పుడు. అందుకే పరమాత్మ నిష్ఠలో ఉన్నవాడికి ఇంకా రాతాలు మరి ఉండవు. అంటే ఈశ్వరునితో ఐక్యం అయిపోతున్నాడు కదా. మాయ జీవుని యందు జగత్తునందు త్రిగుణాత్మికంగా ఉంటుంది. ఇదే అవిద్య. ప్రాణుల యందు రజోగుణము ప్రధానము. అందుకే ముందు రజస్సు చెప్పారు. అక్కడ కూడా ముందు క్షిప్తం అని స్టార్ట్ చేసి మిగతా వాటికి వెళ్ళారు. భగవత్పాదులు కూడా ముందు రజోగుణాన్ని చెప్పి తర్వాత తమ గుణాన్ని చెప్పారు. ఇది క్రియాశక్తి లేక విక్షేపము కూడా దీని నుంచే. ఆవరణ విక్షేపాలు తమో రజోగుణాల లక్షణాలు, జీవుని నియంతలు ఇవన్నీ. అక్కడ పరమేశ్వరుడు మాయకు నియంత, పరమేశ్వరాధీనము. ఇక్కడ అవిద్యకు మనము అధీనంలో ఉన్నాము. సత్వగుణము జ్ఞానశక్తి, తమో గుణము ద్రవ్యశక్తి, మిశ్రిత త్రిగుణములే సృష్టి. అది 119 శ్లోకం. జీవుని ఎదుగుదల అంటే రజస్తమో గుణాలను ఉపసంహరింపజేయుట. మిశ్ర సత్వం అంటే సత్వగుణ ప్రధానము, రజోగుణము లేశము ఉన్నటటువంటిది. రాగా ఉన్నది దైవీ సంపద. ఆ దైవీ సంపద ఇంటర్మీడియట్ స్టేజ్ టు రీచ్ ద పరమాత్మ నిష్ఠ. దానినే సంప్రజ్ఞాత సమాధి అని కూడా చెప్పవచ్చు. ఇంకా అయితే విశుద్ధ సత్వము, రజస్తమో గుణముల సంపర్కం లేనటువంటి పరమాత్మ నిష్ఠ ఏదుందో అక్కడ రజస్తమో గుణాలు లేవు, విశుద్ధ సత్వమే ఉన్నది. దానినే పరమాత్మ నిష్ఠ అంటారు. ఇది సమ్మరీ ఆఫ్ ది గుణముల సంగ్రహం. సంగ్రహంగా గుణాలను చెప్పుకుంటే ఈ బుల్లెట్ పాయింట్స్ తెలుస్తుంది. ఇక అద్వైత ప్రార్థనలు చేసుకుందాము. న భూమిర్న తోయం న తేజో న వాయుః న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః అనైకాంతికత్వాత్ సుషుప్త్యేక సిద్ధః తదేకో వశిష్ఠః శివః కేవలోహం నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికల్పో నిరంజనః నిర్వికారో నిరాకారో నిత్యముక్తోస్మి నిర్మలః నిత్యశుద్ధ విముక్త్యైకం అఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్ పరం బ్రహ్మేవ తత్. షట్భిరూర్మిభిరయోగి యోగి హృద్ భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మని బ్రహ్మ తత్ త్వం అసి భావయ ఆత్మని. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.